దేశ ప్రజలపైన భారం మరింత పెరగబోతోంది. అంతర్జాతీయ యుద్ధాల నేపథ్యంలో భారత్కు రావాల్సిన చమురు గణనీయంగా తగ్గడం, దాంతో ఎల్పిజి గ్యాస్కి సంబంధించి ఒక సిలిండర్ పైన దాదాపు ₹50 వరకు ధర పెరిగింది. పెట్రోల్లో పవర్ పెట్రోల్కి సంబంధించి ₹2 నుంచి ₹7 వరకు ధర పెంచారు. దాంతోపాటు ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉపయోగించే గ్యాస్లో ఎల్పిజి గ్యాస్కి సంబంధించి యుద్ధం జరగకముందు ₹50 వరకు ధర ఉండేది. ఈ 20 రోజుల్లోనే ₹90 వరకు టచ్ అయింది. సో ఒక్కొక్క రంగం పైన ప్రభావం పడుతూ వస్తోంది. ధరల ప్రభావం నుంచి గట్టెక్కాలంటే ఇరాన్ తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే 22 దేశాలు హార్మోజ్ జలసంధిని తెరిచి ఉంచాలని డిమాండ్లు చేయడం అయితే జరిగింది. దీనికి ఇరాన్ కూడా కొంతమేరకు ఆలోచనలు చేసి ఫ్రీ అయితే చేశారు. కానీ ఇక్కడ అమెరికాకు, ఇజ్రాయిల్కి మాత్రమే పెండింగ్లో పెట్టారు. సో శత్రు దేశాలు కాబట్టి ఈ వార్డులకు సంబంధించి మిగతా వార్డులకు ఫ్రీనెస్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇప్పుడు పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించి మొత్తం అక్కడ ప్లాంట్లో క్లీనింగ్ అయిన తర్వాత మాత్రమే మిగతా పెట్రోల్ భారత్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.